చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు, ఈఎన్సీ మురళీధర్ రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పడానికి సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేశారు. గత ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో నీటిపారుదల అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రాంట్ల డిమాండ్ నెంబర్ 33 రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పడానికి ఒప్పుకుంటూ కేఆర్ఎంబీకి 200 కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్లో మనీ కేటాయించిన విషయం ఈ సభ దృష్టికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ రోజు నవంబర్ 30 తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులను పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది. ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది. మరుసటి రోజున ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మరోసారి రిపీట్ చేస్తున్నా. మరుసటి రోజు డిసెంబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబీ చైర్మన్కు ఈ సంఘటనపై లేఖ రాశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే ఒక్క నిమిషం. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లు అందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురప్రభా గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కుర్చేసుకొని కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి